కేంద్ర బలగాల వేటతో అభయారణ్యం సేఫ్ కాదని మావోయిస్టులు భావిస్తున్నారా? ఆపరేషన్ కగార్తో మావోయిస్టులు అడవిని వీడి అర్బన్లోకి అడుగుపెట్టారా? తాజా పరిణామాలు చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది. ఊహించని విధంగా విజయవాడ న్యూ ఆటో నగర్లో మావోయిస్టులు ప్రత్యక్షమయ్యారు. 28 మంది మావోయిస్టులను ఆక్టోపస్ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. అటు ఏలూరులో కూడా మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ఆపరేషన్ కగార్తో అడవులను వదిలి పట్టణాల్లో తలదాచుకుంటున్నారు మావోయిస్టులు. ఇందులో భాగంగా విజయవాడలో మావోయిస్టుల కలకలం రేగింది. న్యూ ఆటో నగర్లో 27 మంది మావోయిస్టులను ఆక్టోపస్ పోలీసులు అరెస్టు చేశారు. అడవుల్లో తుపాకులు పట్టుకుని సంచరించే మావోయిస్టులు నగరంలో రోజువారీ కూలీల అవతారమెత్తారు. కొన్నాళ్లు జనాల మధ్య తలదాచుకోవాలని భావించారు. ఈ మేరకు ఓ ఇంటిని కూడా అద్దెకు తీసుకున్నారు. ఆ బిల్డింగ్ ఓనర్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్టు మాస్టర్ మైండ్ హిడ్మా హతమైన వేళ విజయవాడలో మావోయిస్టులు ప్రత్యక్షమవడం కలకలం రేపుతోంది. మావోయిస్టుల అరెస్టు సినిమా సీన్ను తలపించింది. పక్కా సమాచారంతో మావోయిస్టులు ఉన్న ఇంటిని చుట్టుముట్టిన ఆక్టోపస్ బలగాలు మొదట ఫైరింగ్ ఓపెన్ చేశారు. లొంగిపోవాలని హెచ్చరించారు. ముందుగా ఓ మహిళా మావోయిస్టును అదుపులోకి తీసుకున్న పోలీసులు తర్వాత మిగిలిన వారందరినీ అరెస్టు చేశారు. బిల్డింగ్ ను బలగాలు చుట్టుముట్టడంతో మావోయిస్టులు లొంగిపోక తప్పలేదు. న్యూ ఆటోనగర్ ప్రాంతం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న ఆక్టోపస్ బలగాలు అనుమానం ఉన్న ప్రతి ఇంటిని జల్లెడపట్టాయి. ఛత్తీస్గఢ్లో వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టులు ఏపీలోకి ప్రవేశించే ప్రయత్నం చేశారన్నారు ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ మహేష్ చంద్ర లడ్డా. కృష్ణా జిల్లాతో పాటు విజయవాడ, కాకినాడలో మొత్తం 31 మంది మావోయిస్టులను అరెస్టు చేశామని తెలిపారు. వీళ్లలో 9 మంది సెంట్రల్ కమిటీ మెంబర్ దేవ్జీ సెక్యూరిటీ కాగా మిగతా వారు 1st బెటాలియన్ కు చెందిన మావోయిస్టులుగా గుర్తించారు. కృష్ణా డిస్ట్రిక్ట్స్ విజయవాడ, కాకినాడ ఇప్పటివరకు వచ్చిన సమాచారం ప్రకారం 31 మెంబర్స్ మావోయిస్ట్ అరెస్ట్ చేయడం జరిగింది. 31 మెంబర్స్లో 9 మెంబర్స్ మన సెంట్రల్ కమిటీ మెంబర్ దేవ్జీ ఆయన సెక్యూరిటీ టీం వాళ్ళు ఉన్నారు. ఇప్పటివరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇదే విషయాన్ని కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు కూడా నిర్ధారించారు. హిడ్మా గ్యాంగ్ ఆటోనగర్లో షెల్టర్ తీసుకున్నారని, 28 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నామని, పట్టుబడిన వారిలో 21 మంది మహిళా మావోయిస్టులున్నారని తెలిపారు. 21 ఆర్ ఉమెన్, రెస్ట్ ఆర్ మెన్. దీంట్లో 21 మంది ఆడవాళ్ళు ఉన్నారు. అదే మగవాళ్ళు 7 ఉంటుంది. అక్కడ వాళ్ళ మనుషుల్ని పట్టుకున్నాము. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన వస్తువులు అవి కూడా డిస్టర్బ్ చేయకుండా అలానే ఉంచడం జరిగింది. టీమ్స్ అన్నీ వచ్చినాయి కాబట్టి వాటిని 1 by 1 మేము చెక్ చేసి దాంట్లో ఏమన్నా బాంబులు ఉన్నాయా, లేకపోతే ల్యాండ్ మైన్స్ ఏమైనా ఉన్నాయా, అమ్యునిషన్ ఎంత ఉంది, వెపన్స్ ఏమున్నాయి, ఏ విధమైన ఉన్నాయి అన్నవి కూడా మేము గమనిస్తాం. హిడ్మా ఎన్కౌంటర్ను బూటకపు ఎన్కౌంటర్ అన్నారు పౌర హక్కుల సంఘం నేత చిలక చంద్రశేఖర్. మావోయిస్టులంతా విజయవాడలో పట్టుబడితే హిడ్మా మాత్రం మారేడుమిల్లిలో ఎలా హతమవుతారని ప్రశ్నించారు. మరి హిడ్మాకి సంబంధించినటువంటి సెక్యూరిటీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానూరులో అరెస్ట్ కాబడితే హిడ్మా మారేడుమిల్లిలో ఎట్లా ఎన్కౌంటర్ అయ్యాడు? కానూరులో షెల్టర్ తీసుకుంటున్నారని, షెల్టర్ జోన్గా ఉపయోగిస్తున్నారని చెప్పారో వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ హిడ్మాని 6 గంటలకల్లా మారేడుమిల్లి ప్రాంతానికి తీసుకువెళ్ళి హిడ్మా, ఆయన సహచరి అయినటువంటి రాజే, మరో 4 అక్కడికి తీసుకువెళ్ళి కాల్చి చంపారు. ఇది బూటకపు ఎన్కౌంటర్. ఏపీలో 60 నుంచి 70 మంది మావోయిస్టులు తలదాచుకున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. తాజాగా ఏలూరులో మరో 12 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. కాకినాడ జిల్లా కొప్పవరంలో 2 మావోయిస్టులను అరెస్టు చేశారు. ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, కాకినాడ, అల్లూరి జిల్లాల్లో మావోయిస్టుల కదలికలపై నిఘా పెట్టారు పోలీసులు. తాజా ఘటనలతో ఆంధ్రప్రదేశ్ అంతటా హై అలర్ట్ ప్రకటించారు.